V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేసిన మర్రి నిరంజన్ రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అండగా ఉంటానని హామీ. IOCL యూనియన్ లారీ డ్రైవర్లు నిరసన. కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. సెబ్ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే రాజమల్లు. అధికారులు పేద ప్రజలపై కేసులు నమోదు చేయడం దారుణమని వ్యాఖ్య. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. ఓబన్న పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్న జిల్లా కలెక్టర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు ఆదిబట్ల కౌన్సిలర్ మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు అందిస్తున్నానని అన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని 10/10 సాధించి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. భవిష్యత్తులో కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు. అలాగే 10/10 సాధించిన విద్యార్థులకు 0.5 గ్రామ్స్ బంగారంను బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ బృందానికి చిన్నారులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నిజంగా ఒక మనిషి జీవితాన్ని మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే మనిషి జీవితంలో బాల్యం, ఆ తర్వాత అడాలసెన్స్, యూత్ అంటాం, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. మనిషి జీవితంలో అతి ముఖ్యమైన దశ బాల్యం. ఇంగ్లీష్ లో కూడా అంటారు చైల్డ్హుడ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వన్స్ లైఫ్ అని అంటారు. మనిషి జీవితంలో అతి మధురమైనది, అతి ముఖ్యమైనది, జీవితానికి పునాదులు వేసేది బాల్యం. మీరు ఇంకొక 2 నెలల్లో మీరు ఈ బాల్యం అనే దశ నుంచి మీ అడోలసెన్స్ కి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి వెళ్తున్నారు. 10-12 సంవత్సరాల ఎడ్యుకేషన్ తర్వాత మీరు సెకండ్ ఫేజ్ కి వెళ్తున్నారు. ఏ గుడ్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. మీరు ఈ యొక్క బాల్య దశని, ఈ స్కూలింగ్ ని సమర్థవంతంగా మీరు మీ డ్రీమ్స్ అన్ని కూడా మీ కళలు సాకారం చేసుకొని సెకండ్ దశకి మీ అతి ముఖ్యమైన 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా 2 months మాత్రమే ఉన్నాయి. మనం పడుకునే సమయము, స్కూల్కి వచ్చిపోయే సమయము, భోంచేసే సమయం తీసేస్తే మీరు ఎఫెక్టివ్ స్టడీ అవర్స్ అంటాం. స్కూల్లో చదువుకునే సమయం కాదు. ఇంటికి వెళ్ళి మీరు పుస్తకాలు ముందుకు పెట్టుకొని చదివే పర్సనల్ స్టడీనే పేరేజ్ వేసుకుంటాం మీకు మంచి మార్క్స్ రావడానికి. ఒక 5-6 గంటలు మీరు పర్సనల్ స్టడీ చేయగలిగితే హాలిడేస్ లో ఎక్సెస్ అవర్స్ కలుపుకుంటే అంటే 2 నెలలు 60 రోజులు ఇంటూ 5 గంటలు వేసుకుంటే అందరికీ ఆల్ ది బెస్ట్. చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని IOCL యూనియన్ ఆన్సర్ భాష ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు. యాక్సిడెంట్లు జరిగితే 7 లక్షల రూపాయలు జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష న్యాయమేనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయకపోతే ధర్నాలు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ నిరసనకు CITU జిల్లా అధ్యక్షులు చైతన్య కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదమరి మండలంలో స్పీడ్ బ్రేకర్లు వేయించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు IOCL ఎంప్లాయీస్ గా గుర్తించాలని, PF ESI కల్పించాలని IOCL టెర్మినల్ మేనేజర్ ని డిమాండ్ చేశారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 106/2 అనే ఒక కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కార్మిక సంఘాలతో పాటు
నార్మల్గా కంటే యూనియన్లో లేని విధంగా ఉన్నటువంటి డ్రైవర్లు కూడా, సాధారణ డ్రైవర్లు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ చట్టంలో ఏదైతే ముఖ్యంగా అంశాలు ఉన్నాయో 10 సంవత్సరాలు జైలు, 7 లక్షలు జరిమానా అనేది చాలా దుర్మార్గమైన చర్య. 7 లక్షల రూపాయలు మాలాంటి లేబర్ల దగ్గర, కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే మేము ఇంత దూరం వచ్చి రాత్రింబవళ్ళు గాలి వాన ఎండ లేకుండా కష్టపడే వాళ్ళం కాదు. మాకు కూడా కుటుంబాల పోషణ చాలా అధ్వానంగా తయారయ్యాయి. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఒకటే ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ ఈ యొక్క కొత్త చట్టాన్ని అవలంబించేటప్పుడు, ఆచరించేటప్పుడు ఏం చేయాలంటే, లిఖించేటప్పుడు నాయకుల్ని, ఏదైతే యూనియన్ నాయకులు ఉంటారో వాళ్ళని, లేకపోతే కార్మికులు, కొంతమంది డ్రైవర్ సంబంధించిన కార్మికుల్ని పిలిపించి కూర్చోబెట్టి దీన్ని ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనేసి ఆలోచించి 10 మందిని 10 రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సూచనలు, సలహాలు తీసుకొని మరి చేసింటే చాలా బాగుండేది. ఇలాంటివి ఏమీ చేయకుండా సొంత నిర్ణయం తీసుకొని ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రతి ఒక్క యూనియన్ కూడా అణగదొక్కేసి కార్మికులే లేకుండా చేసేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ అయితే ఆయన స్వభావం చూస్తుంటే అలాగే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి చోట్ల బీపీసీ అలాగే హెచ్పిసి టెర్మినల్ పాయింట్ దగ్గర ధర్నాలు జరుగుతున్నది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐఓసీలో పనిచేస్తున్న డ్రైవర్ని ఐఓసీ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అలాగే యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాము. రెండవది, వీళ్ళు ఎవరికి పిఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదు. ఈఎస్ఐ, పిఎఫ్ కానీ అమలు అయితే రకాలకు ఉద్యోగపత్రం ఉంటుంది, అది డ్రైవర్ అయినా క్లీనర్ అయినా, కానీ అది అమలు చేయడం లేదు. అందువల్ల యాదమరి టెర్మినల్ పాయింట్లో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో, జిఎం కానీ డిజిఎం కానీ, వెంటనే ఐఓసీ డిపోలో పనిచేస్తున్న అన్ని రకాల డ్రైవర్లకు అట్లాగే క్లీనర్లకంతా కూడా పిఎఫ్, ఈఎస్ఐని అమలు చేయాలా. ఎందుకంటే చట్ట ప్రకారంగా అసలు యజమాని ఐఓసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరో ట్యాంకర్ ఓనర్లు దగ్గర పనిచేసినా కూడా వీళ్ళ దగ్గర పని చేయించుకునేది ఐఓసీ యాజమాన్యం. కాబట్టి ఐఓసీ యాజమాన్యమే ఈ డ్రైవర్లు మొత్తం మంది ఎంతమంది అంతమందికి ఈ పిఎఫ్ అమలు చేయాల్సి డిమాండ్ చేస్తాం, ఈఎస్ఐ అమలు చేయాలి. మూడవది, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు 80 ఏళ్ళు తీర్పు ఇచ్చింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ జడ్జిమెంట్ అమలు చేయాలా. ఈడ ఐఓసీ టెర్మినల్ పాయింట్లో ఎవరైతే డీజీఎం కానీ జిఎం కానీ ఉంటారో వాళ్ళు 26,000 రూపాయలు నిర్ణయించాలా. మీరు డ్రైవర్కు పని చేయించుకునే కాంట్రాక్టర్కు 30,000 కూడా ఇచ్చుకోండి, మాకు అభ్యంతరంలా. కానీ డ్రైవర్లకు 26,000, క్లీనర్లకు 26,000 జీతం అనేది ఇవ్వాలని జడ్జిమెంట్ చెప్పింది. దాన్ని అమలు చేసే ప్రతి యాజమాన్యంతే. అట్లాగే ఈరోజు ఇక్కడ ఐఓసీ ప్లాంట్ ఎదురుగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసిన ఘటనపై ఎమ్మెల్యే రాచమల్లు సెబ్ కార్యాలయంకు వెళ్లి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం కొనుగోలు చేస్తే అదేదో పెద్ద స్మగ్లింగ్ చేసిన అధికారులు ఇలా పేద ప్రజలపై కేసులు నమోదు చేయడం చాలా దారుణమని, అటువంటి చట్టాలను మార్చుకోవాలని అన్నారు. ఇక మీదట కేసులు నమోదు చేస్తే ఇదే కార్యాలయానికి తప్పక వస్తానని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీరందరూ కూడా పాజిటివ్గా చూపించండి. పాజిటివ్గా మా మీద ఇంకొకరి మీద ఉంది, మీ మీద లేకుండా పాజిటివ్గా దాంట్లో అవన్నీ పేర్లు ఈ కేసు పెట్టమని, ఇలాంటి కేసులు పెట్టి అందరినీ ముఖ్యమని కాదు. ఈ పై ఆఫీసర్ చెప్పినాడు అని మీరే ఒక కేసు కొనుక్కొచ్చుకోండి, రావణగూడలో పట్టుకొచ్చానండి, ఇంకో 4 గంటలు కేసు రాస్తానండి. అటు రాశారు మీరు ఎవడో పై ఆఫీసర్ షాపులు కానీ కార్లు కేసెస్ వాళ్ళకి లేదు. కేసెస్ వాళ్ళు పెట్టే ఇన్ఫార్మ్ చేసినప్పుడు రావాల్సిన బాధ్యత ఉంటే లేదా ఎవరు చెప్పాలి? ఎవరని చెప్పాలంటే మీకు చెప్పాలా? ఒక్కసారి అంటారు, ఒక్కసారి పట్టుకున్నారు మీరు. మార్నింగ్ 5 o'clock చేసి మళ్ళీ 9 వరకు లోపల చేస్తా అన్ని రకాలుగా జరుగుతూ ఉంటే ఇంకా
ఇంకా నా చెప్పున్నా అన్న నా చెప్పున్నా చెప్పేదానికి నా చెప్పు ఇంకా ఇది పేదవానికి జరుగుతుండే అన్యాయం అని చెప్పింది. ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు, వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారి దగ్గర నుంచి కింది వరకు. మొదటిది, ప్రతి ఊర్లోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు నెలసరి మామూలు. 2, ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపుల్లో కొనుక్కునే బీరు బాటళ్ళు, డిమాండ్ ఉండే బ్రాండ్కు సంబంధించిన బాటళ్ళు అవి బార్లకు చేరుతాయి, ప్రైవేటు వ్యక్తుల బార్లకు. అక్కడ అధిక ధరకు అమ్ముతారు. 3, బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపులను గంట ముందే మూస్తారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా షహీన్ నగర్ వద్ద దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ముబారక్ సిగార్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. మర్మాంగాలు కట్ చేసిన దుండగులు వంటిపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. మృతుడు బాలాపూర్ గ్రామానికి చెందిన రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. హత్యకు గల కారణాలపై విచారణ ముమ్మరం చేశారు బాలాపూర్ పోలీసులు. तकरीबन 11 से 12 के टाइम पे एक इधर सिकर मुबारक सिकर का एक राउडी शीटर है बालापुर के लिमिट्स में, एक्टिव राउडी शीटर है, उनका खून हो गया। भी आप इन्वेस्टिगेशन क्लूज टीम डॉग्स का पूरा यहाँ इन्वेस्टिगेशन के जो भी प्रोसीजर है फॉलो कर रहे हैं। भी इसमें अननोन आइडेंटिफाइड है अभी, इसके लिए टीम्स भी डिप्लॉय करें। इनका ये रिसेंटली दिसंबर 15 को ये बालापुर के लिमिट्स में एक केस में भी जेल को भिजाया और फिर बाद में फलकनामा PS से भी जेल को जाके फिर बाद में जनवरी में ऐसा फर्स्ट वीक में ऐसा बाहर आ गए बोल रहे हैं। So we will do the investigation. Limit 32 years रहता। 32 years। नाम सिकर बोले ना, मुबारक सिकर। फर्स्ट टाइम ना बहुत केसेस है इनके ऊपर। राउडी शीटर ये एक्टिव राउडी शीटर है, इनका खून हो गया, कत्ल हो गया इधर। ఈ నెల 19వ తేదీన విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు గాను ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి సచివాలయం నుండి 5 మంది దళితులను 19వ తేదీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విజయవాడ పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత నాయకులు, దళితులు పాల్గొన్నారు. దళిత నాయకులు ప్రతి సోదరునికి, ప్రతి సోదరికి మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి కార్యక్రమానికి తెరదీసినారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటా ఉన్నానంటే, ఈరోజు భారతదేశంలో 150 కోట్ల మంది అయినటువంటి మనం ఇటువంటి స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ వాక్ స్వాతంత్రాన్ని కలిగి
మానసికమైనటువంటి స్వతంత్రతను, శారీరకమైనటువంటి స్వతంత్రతను కలిగి మనకి ఇష్టమైనటువంటి ప్రజాస్వామ్య భావజాలంతో మనం జీవించగలుగుతున్నామంటే మన తల్లులతోనూ పిల్లలతోనూ మన ఆత్మీయులతోనూ ఇంత సంతోషంగా మనము జీవించగలుగుతున్నామంటే కారణం మనం జీవించడానికి మార్గదర్శకాలను తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహామేధావి బిఆర్ అంబేద్కర్. ఆయన చదివే ఇంత మనం గొప్పగా జీవిస్తామంటే కారణం ఆయన చదివే. ఆయన భారతదేశానికి మాత్రమే సంబంధించిన మేధావి కాదు, ప్రపంచ జ్ఞానాన్ని అంతటా కూడా తన మనస్సులోనూ తన మెదడులోనూ నిక్షిప్తం చేసినటువంటి మహామేధావి. ప్రపంచమంతా తిరిగి ఏ ఏ దేశాల్లో ప్రజలు ఎంత సౌఖ్యంగా జీవిస్తున్నారు, జీవించడానికి ఏ ఏ కారణాలు దోహదపడుతున్నాయనేది క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొని ప్రపంచ దేశాల్లోని అనుకూలమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి విషయాలను ఒకచోట చేర్పు చేసి కూర్పు చేసి అందమైనటువంటి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మనకు అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు అంబేద్కర్. మరి ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తులో దాదాపు 20 ఎకరాల ప్రాంగణంలో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోయేలాగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్న విధానం ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలను పొందగలుగుతా ఉంది. అయితే నేనంటాను, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలామంది అంబేద్కర్. మహబూబాబాద్ జిల్లా వడ్డెర జాతి ఆశా కిరణం వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని అన్నారు. ఓబన్న పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు సంపంగి రామచంద్రు, రామ్దాసు తదితరులు పాల్గొన్నారు.
అక్షర కాన్సెప్ట్ స్కూల్ మహబూబాద్లో ఘనంగా మేము సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాము. పిల్లలందరూ పిల్లలకి ముగ్గుల పోటీలు నిర్వహించాము. అలాగే మగ పిల్లలతో వాళ్ళ పతంగులు ఎగరవేయడం జరిగినది. అలాగే చిన్న పిల్లలందరికీ భోగి పండ్లు కూడా వాళ్ళకి మేము వేయడం జరిగింది. భోగి మంటలతో కూడా స్కూల్ స్టాఫ్ పిల్లలు అందరం కలిసి సంక్రాంతి పండుగని మేము ముందుగానే ఘనంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేసిన మరి నిరంజన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అండగా ఉంటానని హామీ. ఐఓసీఎల్ యూనియన్ లారీ డ్రైవర్లు నిరసన, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. సెబ్ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే రాచమల్లు, అధికారులు పేద ప్రజలపై కేసులు నమోదు చేయడం దారుణమని వ్యాఖ్య. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. ఓబన్న పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్న జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.